సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫిజిక్స్కి సంబంధించిన యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ యూనిట్ అంటే ఏం లేదు గైస్. యూనిట్ అంటే ద యూనిట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ స్టాండర్డ్ మెజరబుల్ ఆఫ్ సేమ్ కైండ్. అంటే యూనిట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీని ఏ విధంగా మెజర్ చేస్తామో, ఏ విధంగా దేనిలో మెజర్ చేస్తామో దాన్ని యూనిట్ అంటారు. స్టాండర్డ్ ఆఫ్ మెజర్మెంట్. సో ఎగ్జాంపుల్, లెంత్కి మీటర్, మాస్కి కిలోగ్రామ్, ఏరియాకి మీటర్ స్క్వేర్, వాల్యూమ్కి మీటర్ క్యూబ్, అలాగా టెంపరేచర్కి కెల్విన్. ఆ విధంగా మెజర్ చేసే వాటిని యూనిట్స్ అని అంటారు. యూనిట్స్ అనేవి 2 టైప్స్: ఫండమెంటల్ యూనిట్స్, డిరైవ్డ్ యూనిట్స్. సో మనం ఇప్పుడు ఫండమెంటల్ యూనిట్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఫండమెంటల్ యూనిట్స్ తెలుసుకునే ముందు మనకు ఒక విషయం తెలియాలి. ఏంటంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏదైతే ఫిజికల్ క్వాంటిటీస్ మిగతా ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటాయో వాటిని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని అంటారు. సో ఆ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ని మనం ఫండమెంటల్ యూనిట్స్ అని అంటాము. సో ఎగ్జాంపుల్కి, లెంత్కి మీటర్, టైంకి సెకండ్, మాస్కి కిలోగ్రామ్, టెంపరేచర్కి కెల్విన్. ఈ యొక్క బేసిక్ యూనిట్స్ అనేవి 7 ఉంటాయి గైస్. అది నేను నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో చెప్తాను. సో నెక్స్ట్ టాపిక్ డిరైవ్డ్ యూనిట్స్. మీకు ఈ ఫండమెంటల్ యూనిట్స్ అర్థం కాకపోతే ఈ డిరైవ్డ్ యూనిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. సో డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఏం లేదు, విచ్ ఆర్ మెజర్డ్ ఆఫ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఏదైతే ఇందాక చెప్పుకున్నట్లు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి డిపెండ్ అవ్వవు, వేరే ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవ్వవు. ఇవి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి డిపెండ్ అవుతాయి. అంటే కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్, అంటే కాంబినేషన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఫిజికల్ క్వాంటిటీస్. లైక్ ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ డిపెండ్ అవ్వవు, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి డిపెండ్ అవుతాయి. కాంబినేషన్. సో లైక్ 2 ఫిజికల్ క్వాంటిటీస్ని మనం కంబైన్ చేస్తాం. లైక్ మీటర్ స్క్వేర్ అంటే మీటర్ ఇంటూ మీటర్. సో వాల్యూమ్కి మీటర్ క్యూబ్. సో ఇక్కడ వాల్యూమ్కి మీటర్ క్యూబ్. ఫోర్స్కి కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని, ఫోర్స్ని న్యూటన్స్ అని కూడా అంటాము. సో దాని యొక్క యూనిట్స్ న్యూటన్. సో కేజీ అంటే ఇక్కడ మనకి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. సో అది డిరైవ్డ్. ఆ కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ని మనం డిరైవ్డ్ యూనిట్స్ అని అంటాం. సో నెక్స్ట్ టాపిక్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. మనం యూనిట్స్ని 3 టైప్స్లో మెజర్ చేస్తాము. ఏంటంటే 3 సిస్టమ్స్లో మెజర్ చేస్తాము: సిజిఎస్, ఎంకేఎస్ అండ్ ఎఫ్పిఎస్. సో సిజిఎస్ అంటే సెంటీ, సి అంటే సెంటీ, జీ అంటే గ్రామ్, ఎస్ అంటే సెకండ్ అనేది అన్ని సిస్టమ్స్కి కామన్గా ఉంటుంది. ఎంకేఎస్ మెయిన్ మనం యూజ్ చేసేది ఎంకేఎస్ సిస్టమ్ని మనం యూజ్ చేస్తాం, అదైతే గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎఫ్పిఎస్ అంటే ఫుట్, పౌండ్, సెకండ్. సేమ్ ఎంకేఎస్ అంటే మీటర్, కిలోగ్రామ్, సెకండ్. మనం ఎంకేఎస్ని మ్యాక్సిమం యూజ్ చేస్తాం. అది బాగా పాయింట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇందాక చెప్తాను కదా, ఎస్ఐ సిస్టంలో బేసిక్ యూనిట్స్ అనేవి 7 ఉంటాయి. ఆ 7 ఏంటో నేను నెక్స్ట్ చెప్తాను. సో బేసిక్ యూనిట్స్ అనేవి 7, అవి అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ సప్లిమెంటరీ యూనిట్స్, ఇది కూడా నెక్స్ట్ చెప్తాను. సప్లిమెంటరీ యూనిట్స్ అనేవి 2 ఉంటాయి. సో అది కూడా గుర్తుంచుకోండి. డిరైవ్డ్ యూనిట్స్ అంటే మనం ఎన్నైనా డెరైవ్ చేసుకోవచ్చు. ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి ఇన్నని ఉండదు, ఎన్నైనా డెరైవ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ అవి కొన్నని చెప్పలేం. సో ఇందాక చెప్పాను కదా, బేసిక్ యూనిట్స్ అనేవి 7 ఉంటాయి. సో ఆ 7 ఏంటంటే, ఫస్ట్ వన్ లెంత్, దానికి యూనిట్స్ మీటర్, దానికి సింబల్ ఎం. నెక్స్ట్ మాస్, కిలోగ్రామ్, కేజీ, టైం, సెకండ్, ఎస్. కరెంట్కి మనకందరికీ తెలుసు, కరెంట్కి యాంపియర్, ఏ. టెంపరేచర్ కెల్విన్, కే. అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్కి మోల్, ఎంఓఎల్ సింబల్. నెక్స్ట్ లూమినియస్ ఇంటెన్సిటీ, దాని యొక్క
యూనిట్ ఏంటంటే కండేలా. నెక్స్ట్ సిడి, దాని యొక్క సింబల్ సిడి అనమాట. సో ఇవి బేసిక్ యూనిట్స్. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే వెంటనే తీసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇవి వస్తేనే ఏదైనా మనకు డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి ఫామ్ చేయగలం. సో నెక్స్ట్ టాపిక్ సప్లిమెంటరీ యూనిట్స్. సో సప్లిమెంటరీ యూనిట్స్ అనేవి ఇందాకలా చెప్పుకున్నాం కదా. సప్లిమెంటరీ యూనిట్స్ అనేవి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. సో సప్లిమెంటరీ యూనిట్స్ ఆ 2 ఏంటంటే, ఫస్ట్ది ప్లెయిన్ యాంగిల్, నెక్స్ట్ సాలిడ్ యాంగిల్. ప్లెయిన్ యాంగిల్ యొక్క యూనిట్స్ ఏంటంటే రేడియన్, దాని యొక్క సింబల్ ఆర్ఏడి. నెక్స్ట్ సాలిడ్ యాంగిల్ యొక్క యూనిట్స్ స్టెరాడియన్, దాని యొక్క సింబల్ ఎస్. సో ఇది సప్లిమెంటరీ యూనిట్స్. నెక్స్ట్ ఫోర్స్ యొక్క ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ యాక్సిలరేషన్, m ఇంటూ ఏ. దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎలా వచ్చిందంటే కేజీ అంటే మాస్ ఉంది, సో m రాసాం. సో నెక్స్ట్ మీటర్ స్క్వేర్, మీటర్ ఉంది అంటే లెంత్ ఉంది కాబట్టి L⁻⁴ అంటే L కింద రాసుకోవచ్చు. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో సెకండ్ S ఇన్వర్స్. సో ఇక్కడ టైం కూడా ఉంది, సో T⁻⁻². మనం ఫోర్స్ని యొక్క యూనిట్స్ ఏంటి? ఫోర్స్ యొక్క యూనిట్స్ ఏంటి? N. దాని యొక్క సింబల్ N అంటే న్యూటన్స్. నెక్స్ట్ ఆ విధంగానే మిగతావన్నీ డెరైవ్ చేయాలి. సో వర్క్, పవర్, ఎనర్జీ, మొమెంటం, ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్, యాంగిల్. అండ్ ఇక్కడ యాంగిల్ యొక్క ఫార్ములా ఏంటంటే, సో ఇక్కడ యాంగిల్ ఉంది కదా, నెంబర్ 9. యాంగిల్ యొక్క ఫార్ములా ఆర్క్/రేడియస్. దీనికి డైమెన్షనల్ ఫార్ములా అనేది ఉండదు, యూనిట్స్ ర్యాడ్. సో నెక్స్ట్ మరిన్ని ఫార్ములాస్ చూసుకున్నట్లయితే, యాక్సిలరేషన్ డ్యూ టు ద గ్రావిటీ, వెరీ ఇంపార్టెంట్. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అండ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అండ్ టార్క్. సో ఇవి వీటి యొక్క డైమెన్షనల్ ఫార్ములాస్ అండ్ యూనిట్స్. సో ఎవరైనా ఇవి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ టాపిక్ అయితే, సో నెక్స్ట్ టాపిక్ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఈ సెట్లో ఈ బిట్స్ అడగడానికి చాలా ఛాన్స్ ఉంది. సో ఇదైతే ఎవరు మిస్ చేయొద్దు. సో 10⁻⁻ని డెకా అంటారు, 10⁻²ని హెక్టా అంటారు, 10⁻³ మనకు తెలిసిందే. 10⁻³ అంటే 1000 grams. సో 1000 grams అంటే 1 kilo. సో 10⁻6 మెగా. నెక్స్ట్ 10⁻9 గిగా, 10⁻12 టెరా, 10⁻15 పెటా, 10⁻18 ఎక్సా, నాట్ హెక్సా గైస్, ఎక్సా. నెక్స్ట్ ఇన్వర్స్లో ఫార్ములాస్ చూసుకున్నాం. 10⁻−1 డికీ, 10⁻−2 సెంటీ, 10⁻−3 మిల్లీ మనకు తెలిసిందే. సో నెక్స్ట్ 10⁻−6 మైక్రో, 10⁻−9 నానో, 10⁻−12 పికో, 10⁻−15 ఫెమ్టో, 10⁻−18 ఆటో. సో ఇది గైస్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. సో నెక్స్ట్ వీడియోలో మనకి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ని అయితే చూసుకుందాం. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్.